రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణుల కోసం H1B వీసా FY 2027 కోటా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 4, 2026 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఈ రిజిస్ట్రేషన్ విండోను కూడా USCIS మార్చి 19 వరకు అందుబాటులో ఉంచింది. ఈసారి ఎంపిక విధానంలో అధికారులు కీలకమైన మార్పులు చేశారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ర్యాండమ్ ను కూడా లాటరీ పద్ధతి స్థానంలో వేతన ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఎంపికలో అదృష్టం కంటే అభ్యర్థికి ఆఫర్ చేసిన వేతన స్థాయికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం లెవెల్ 4 ఉన్న అభ్యర్థుల దరఖాస్తులు లాటరీ ఫుల్లో కూడా 4 సార్లు నమోదు చేయబడతాయి. దీంతో వారికి ఎంపిక అవకాశాలు కూడా పెరుగుతాయి. అదే సమయంలో ప్రారంభం స్థాయి లెవెల్ 1 వేతనం ఉన్న అభ్యర్థులకు ఎంపిక అవకాశాలు కొంత తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ ఫీజుగా $215 చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 19న రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత మార్చి 31 నాటికి ఎంపికైన అభ్యర్థుల వివరాలను USCIS వెల్లడిస్తోంది. ఎంపికైన వారు ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 మధ్య పూర్తి స్థాయి వీసా పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మోడల్ కాలనీలో DSP మహేష్ ఆధ్వర్యంలో వజ్ర ప్రహాల్ కార్యక్రమంలో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు సరిగ్గా లేని పలు వాహనాలను సీజ్ చేశారు. మోడల్ కాలనీలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి మరి వారి నడవడిక ఏం పని చేస్తున్నారని కూడా, ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ కు అలవాటు ఉన్నవారు గతంలో నేరాలకు పాల్పడి ఈ ప్రాంతంలో ఉన్నారా అన్న కోణంలో ఎంక్వైరీ చేశారు. కాలనీ మొత్తం DSP మహేష్ పరిశీలించనున్నారు. ఇంకా ఈ సందర్భంగా ఆయన మోడల్ కాలనీ ప్రాంత వాసులకు పలు సూచనలు కూడా చేశారు. ఈ ప్రాంతం కర్ణాటకకు దగ్గరగా ఉండటంతో, రైల్వే స్టేషన్ దగ్గర ఉండటంతో కొత్త వారు ఎక్కువగా వస్తున్నారు. ఇల్లు అద్దెకిచ్చే ముందు జాగ్రత్త వహించాలని, నేరాలు జరిగేందుకు అవకాశం కూడా ఉందని, కొత్త వారి పట్ల జాగ్రత్త ఉండాలని ఆధార్ కార్డు తీసుకొని పరిశీలించారన్నారు. కాలనీలో ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కారులను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మోడల్ కాలనీలో కొంత ఏరియాని సెలెక్ట్ చేసుకుని కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగిందండి. మార్నింగ్ 5 నుంచి వివరాల్లోకి వస్తే, స్టేట్ గవర్నమెంట్ వజ్రప్రహార్ అనే పేరుతో ఇలాంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయమని స్టేట్ వైడ్గా ఒక కాల్ అనేది ఉంది. మా DGP హరీష్ కుమార్ గుప్తా సారు మరియు ఈగల్స్ టీమ్ హెడ్ అయిన ఆర్కే రవికృష్ణ IPS గారు మరియు మా SP సతీష్ కుమార్ సార్ పర్యవేక్షణలో ఆధ్వర్యంలో మేము ఈరోజు హిందూపూర్ సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కలిసి మోడల్ కాలనీలోని కొంత ఏరియాని సెలెక్ట్ చేసుకుని కార్డన్ సెర్చ్ చేపట్టామండి. ఈ వజ్రప్రహార్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏదన్నా ఏరియాలో ఉన్నారా, వాళ్ళ ఆధార్ కార్డ్స్, వాళ్ళ ఐడెంటిటీస్ చెక్ చేయడం, వాళ్ళ మీద క్రైమ్ రికార్డ్స్, ముఖ్యంగా ఈ గంజాయికి లేదంటే డ్రగ్స్కి సంబంధించిన క్రైమ్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అని, వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ ఎటువంటి పత్రాలు లేని వెహికల్స్ ఈ అఫెన్సెస్ కోసం వాడుతున్నారా లేదా అనే యాంగిల్లో ఎక్కువగా మేము దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దాంతోపాటు ఇక్కడ పత్రాలు లేని వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, సరిగా ట్రాన్స్ఫర్ చేసుకునే వెహికల్స్ కూడా ఎన్ని ఉన్నాయి, వీటిని ఆ క్రైమ్కి ఉపయోగించకుండా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వీళ్ళల్లో ఒక అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక ప్రతిజ్ఞ కూడా చేయడానికి కూడా మేము ఈరోజు మార్నింగ్ ఇంత పోలీస్ బందోబస్తుతో ఇక్కడికి రావడం జరిగిందండి. హిందూపూర్ పట్టణంలోని మోడల్ కర్నూలు బంగారుపేటలో నాటుసార తయారీ కేంద్రాలపై పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 120 లీటర్ల పైన నాటుసారను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. కాటన్ సెర్చ్ లో భాగంగా నగరంలోని బంగారుపేటలో తెల్లవారుజాము నుండి ఈ దాడులు నిర్వహించామని కర్నూలు జిల్లా అడిషనల్ SP హుస్సేన్ పీర తెలిపారు. ముఖ్యంగా నాటుసార తయారీకి దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దంటూ వారికి సూచించారు. నాటుసార తయారు చేస్తున్న మహిళలను అదుపులోకి తీసుకుని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అడిషనల్ SP తెలిపారు.
ఈ మత్తు పదార్థాలు లేకుండా మన స్టేట్ని ఫ్రీ చేయడం. అంటే మత్తు పదార్థాలు అంటే గంజాయి కావచ్చు, ఇలాంటివి కావచ్చు, లేదా ఇతరత్ర ఎన్డీపీఎస్ డ్రగ్స్ కావచ్చు. అదే కాకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఓల్డ్ నేరస్తులు కావచ్చు, లేకపోతే క్రైమ్కి సంబంధించినటువంటి నేరస్తులు కావచ్చు, ఎవరు దొరికినా దీంట్లో మన ఉద్దేశం నేర నియంత్రణ, మన రాష్ట్రాన్ని మత్తు పదార్థాలు లేకుండా ఫ్రీగా డ్రగ్ ఫ్రీ స్టేట్గా నిర్మించాలనేటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మన యొక్క డిపార్ట్మెంట్, మన డీజీపీ గారు, మన ఈగల్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ సార్ మరియు మా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సార్ గారి యొక్క ఉద్దేశం. వాటిలో భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ వజ్ర ప్రహార్ అనేటువంటి కార్యక్రమం తీసుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇలాంటి సర్చింగ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. దీంతోనే కాదు, నిరంతరం కొనసాగుతాయి. సో అందరికీ నేరస్తులకు కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, ఈ బాట వీడి మిగతా వైపుకి వస్తే అందరూ బాగుపడతారని చెప్పి కోరుకుంటాం. రైట్, ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్ దాని మిత్రపక్షాల నుంచి ఎదురవుతున్న ముప్పును కూడా ఎదుర్కొనేందుకు అమెరికా తన శక్తివంతమైన యుద్ధ నౌకలను గల్ఫ్ జిల్లాలో మోహరించింది. యుఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, సౌదీ అరేబియాలోని కీలక ప్రాంతాల లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగాయి. ముఖ్యంగా చమురు నిల్వలు, వాణిజ్య కేంద్రాలపై ఈ దాడులైతే జరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని చెప్పాలి. ఈ దాడుల వెనుక ఇరాన్ మద్దతున్న గ్రూపుల హస్తం కూడా ఉందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న తమ పౌరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఇజ్రాయెల్ లేదా తమ అరబ్ మిత్ర దేశాలపై ఇరాన్ నేరుగా దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు కూడా తప్పవని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్ కూడా తమ రాజధాని టెహ్రాన్ చుట్టూ రక్షణ వ్యవస్థలను కూడా పటిష్టం చేయనున్నట్టు సమాచారం. ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యాలెర్కు కూడా $100 దిశగా దూసుకెళ్తోంది. ఒకవేళ ఇరాన్ కీలకమైన నౌక రవాణా మార్గాలను అడ్డుకుంటే భారత్ వంటి దేశాలకు చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు ఫలించకపోవడంతో ప్రత్యర్థిని కూడా కట్టడి చేసేందుకు అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శిస్తోంది. రైట్, ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాల ఇప్పట్లో అయితే ఆరిపోయే సంకేతాలైతే కనిపించడం లేదు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతూనే ఉన్నాయని చెప్పాలి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై దాడులైతే ఉద్రిక్తిని పెంచుతోంది. దీంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు బేషరతుగా లొంగిపోవాలనైతే టెహ్రాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరించారు. దానితో చర్చలేమీ ఉండబోవని కూడా స్పష్టం చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపికలో తన పాత్ర ఉంటే మంచిదని కూడా పేర్కొనడం జరిగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని దాదాపు 50 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. సుప్రీం లీడర్ నివాస ప్రాంగణంలో నిర్మించిన భూగర్భ బంకర్ను కూడా స్వాధీనం చేసుకుంది. సంక్షోభ సమయాల్లో సుప్రీం లీడర్ను అత్యవసరంగా తరలించేందుకు ఏళ్ల తరబడి శ్రమించి ఈ బంకర్నైతే నిర్మించాలని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. సీనియర్ అధికారులు సమావేశమయ్యేందుకైతే అందులో గదులు కూడా ఉన్నాయని తెలిపింది.
ఇక హెజ్బోల్లా తిరుగుబాటుదారులను కూడా లక్ష్యంగా చేసుకుని లెబనాన్లో రాజధాని బీరూట్ శివార్లతో కూడా పాటు పలు ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ బాంబుల వర్షం మీద కురిపించినట్టు తెలుస్తోంది. అంతకుముందే టెల్ అవీవ్ హెచ్చరికలు జారీ చేయడంతో 95,000 మందికి పైగా బీరూట్ శివారు ప్రాంతాలు దక్షిణ లెబనాన్ను విడిచి వలస వెళ్లారు. బీరూట్లో అయితే ఇరాన్ రాయబార కార్యాలయం సమీపంలో కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్లయితే సమాచారం.